మరోవైపు బండి భగీరథ అరెస్ట్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. చట్టంపై ఉన్న గౌరవంతో విచారణ కోసం తన కుమారుని తామే అప్పగించినట్లుగా పేర్కొన్నారు. ఆయన చట్టం ముందు తన బిడ్డ అయినా సామాన్యుడైనా ఒక్కటే అని స్పష్టం చేశారు బండి సంజయ్. మా దగ్గరున్న ఆధారాలతో బెయిల్ వస్తుందని భావించామని, అందుకే అప్పగింత ఆలస్యమైందని తెలిపారు. ఇక ఆలస్యం చేయడం సరికాదని పోలీసులకు అప్పగించామని, తనకు న్యాయ వ్యవస్థపై సంపూర్ణ విశ్వాసం ఉందని కూడా పేర్కొన్నారు బండి సంజయ్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి అరుణ్ లైవ్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అరుణ్. ఎస్ సువర్ణ, గత 10 రోజులుగా కొనసాగుతున్నటువంటి హైడ్రామాకి అయితే తెరపడిందని చెప్పొచ్చు. కొద్దిసేపటి క్రితమే అంటే సుమారు 8 గంటల ప్రాంతంలో కూడా బండి భగీరథ్ని కూడా పోలీసులు అరెస్ట్ చేశామని సైబరాబాద్ పోలీసులు చెప్తున్నారు. ఎట్ ద సేమ్ టైం నార్సింగ్ అప్పా జంక్షన్ వద్ద బండి భగీరథ్ను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్తున్న కొద్దిసేపటికే కేంద్ర మంత్రి బండి సంజయ్ ఒక ట్వీట్ చేశాడు. నా కుమారుడు అరెస్టు కాలేదు, మేమే మా కుటుంబ సభ్యులతో కలిసి న్యాయవాదులతో కలిసి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో సరెండర్ చేశామని కూడా చెప్తున్న సిచ్యువేషన్. బషీరాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నాము. చూసుకోవచ్చు, లోపల కూడా దాదాపు గంటకు పైగా బండి భగీరథకు సంబంధించి విచారణ కొనసాగుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి కూడా ప్రత్యేక పర్యవేక్షణ అధికారిగా నియమించినటువంటి కూకట్పల్లి డీసీపీ రితిరాజు నేతృత్వంలో కూడా ఇక్కడ దాదాపు గంట సేపటి నుంచి కూడా లోపల భగీరథకు సంబంధించి కూడా విచారణ అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈరోజు ఉదయం నుంచి కూడా ఎప్పుడెప్పుడు భగీరథ అరెస్ట్ అంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఉదయం నుంచి కూడా ఒక హైడ్రామా అయితే కొనసాగిందని చెప్పుకోవచ్చు. దాదాపు 4 బృందాలుగా గాలిస్తున్నాము బండి భగీరథ్ కోసం. ఒకవైపు హైదరాబాద్, కరీంనగర్, ఢిల్లీలో కూడా గాలిస్తున్నామని చెప్తున్నారు. ఉదయం నుంచి చెప్పారు పోలీసులు. ఒకవైపు బండి భగీరథ్ వచ్చి లొంగిపోతాడని కూడా మరోవైపు వార్తలు వచ్చినాయి. అయితే ఎట్టకేకలకు ఈ సస్పెన్స్ కు తెరపెడుతూ మాత్రం ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే దాదాపు 8:30 ప్రాంతంలో అయితే భగీరథ్ను అరెస్ట్ చేశామని సైబరాబాద్ పోలీసులు చెప్తున్నారు. అయితే ప్రధానంగా ఇప్పుడు ప్రస్తుతం లోపల మాత్రం అయితే అరెస్టు అయ్యాడని తెలిసిన కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి ఈ కేసుకు సంబంధించి ప్రత్యేక పర్యవేక్షణ అధికారిగా నియమించినటువంటి కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ అవస్థ ఇక్కడికి చేరుకున్నారు. లోపల మాత్రం దాదాపు గంట సేపటి నుంచి కూడా భగీరథ్కు సంబంధించి భగీరథ్తో విచారణ అయితే కొనసాగుతుంది. అదేవిధంగా భగీరథ్ తరపున న్యాయవాదులు కూడా లోపల ఉన్నట్లయితే తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ప్రధానంగా ఈ కేసు నిన్న రాత్రి దాదాపు వాదనలు జరిగాయి. మధ్యంతర బెయిల్ పిటిషన్కి సంబంధించి ఒకవేళ భగీరథ్కు బెయిల్ వస్తుందని కూడా భగీరథ్ తరపున న్యాయవాదులతో పాటు కుటుంబ సభ్యులు కూడా భావించారు. అయితే బెయిల్ రాకపోవడంతో అరెస్టు తప్పనిసరి అంటూ కూడా వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈరోజు ఉదయం నుంచి మాత్రం కాస్త హైడ్రామా అయితే కొనసాగిందని చెప్పుకోవచ్చు. అయితే ఒకవైపు పోలీసులు మాత్రం మేము అరెస్టు చేశామని చెప్తున్నారు. మరోవైపు భగీరథ్ కుటుంబ సభ్యులు మాత్రం మేమే లొంగిపోయేలా చేశాము, న్యాయవాదులతో కలిసి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాలని కూడా చెప్తున్నారు. ఈ 2 విషయాల మధ్య మాత్రం కాస్త సంగీతత అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఇప్పుడు సంబంధించి కూడా ఈరోజు ఈ కేసులో మాత్రం పలు కీలక పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి. అయితే ఒకవైపు విక్టిమ్ బాధితురాలుగా ఉన్నటువంటి అమ్మాయికి సంబంధించి ఇప్పటికే కేసు నమోదైన రోజు మాత్రం ఒకసారి బాధితురాలు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఆ తర్వాత భరోసా సెంటర్ వద్ద మరోసారి రికార్డింగ్ చేశారు. ఆ తర్వాత ఈ రోజు నేరుగా మేడ్చల్ జిల్లా మెజిస్ట్రేట్ ముందు కూడా బాధితురాలకు సంబంధించి పూర్తిగా స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేశారు. మొత్తం 3 సార్లు అయితే బాధితురాలకు సంబంధించి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అయితే ఆ రికార్డులో మాత్రం కీలక విషయాలు అయితే వెల్లడించినట్లయితే తెలుస్తుంది. ప్రధానంగా ఏదైతే ఈ కేసు నమోదైనప్పటి నుంచి కూడా ముఖ్యంగా బాధితురాలు ఎవరైతే ఉన్నారో బాధితురాలకు బండి భగీరథ్కు మధ్య ఎలా పరిచయం ఏర్పడింది, ఆ తర్వాత ఎన్నిసార్లు దాడి జరిగింది, లైంగిక దాడి జరిగింది. అయితే ఈ విషయాలకు సంబంధించి కూడా పూర్తిగా వారి దగ్గర ఉన్నటువంటి ఆధారాల ఆధారంగా కూడా మెజిస్ట్రేట్ ముందు అయితే పూర్తిగా ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేయడం అయితే జరిగింది. ఆ తర్వాత బాధితురాలితో పాటు బాధితురాలి తల్లిని కూడా ఇద్దరిని కూడా వేరువేరుగా అయితే వారిద్దరు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఆ స్టేట్మెంట్ మాత్రం కీలక పరిణామాలు అయితే చోటు చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పటికే ఒకసారి డీసీపీ ఆధ్వర్యంలోనూ మరోసారి పేట్ బషీరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలోనే మెజిస్ట్రేట్ ముందు రికార్డింగ్ ఈ స్టేట్మెంట్ పరిణామం చోటు చేసుకున్న నేపథ్యంలో అయితే ఇప్పుడు వచ్చే మరికొద్ది సేపట్లో ఏం జరగబోతుందనే కూడా ఒక ఆందోళన అయితే ఒక ఆసక్తి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇప్పుడు లోపల మాత్రం దాదాపు గంట సేపటిగా కూడా బండి భగీరథ్కు సంబంధించి విచారణ అయితే కొనసాగుతుంది. మరికొద్ది సేపట్లోనే మేడ్చల్లో ఉన్నటువంటి మెజిస్ట్రేట్ ముందు కూడా హాజరుపరిచే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటికే ఇక్కడికి అంబులెన్స్ కూడా చేరుకుంది. ఇక్కడనే వైద్య పరీక్షలు కూడా నిర్వహించే అవకాశం అయితే కనిపిస్తుంది. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత మాత్రం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు. ఆ తర్వాత కూడా ఇప్పటికే బండి భగీరథ్కు సంబంధించిన న్యాయవాదులు కూడా చెప్తున్నారు తమ దగ్గర పూర్తిగా చాలా ఆధారాలు ఉన్నాయి, ఆధారాల ఆధారంగా కూడా బెయిల్ వచ్చే అవకాశాలు మెండుగానే కనిపిస్తున్నాయని కూడా వాళ్ళు చెప్తున్న నేపథ్యంలో మాత్రం ఈ కేసులో కీలక పరిణామాలు ముందు కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు మాత్రం పూర్తిగా ఈ పోక్సో కేసుకు సంబంధించి కూడా దాదాపు 90 రోజుల వరకు కూడా బెయిల్ వచ్చే అవకాశం అయితే లేదు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు మనం చూసినాం. దాదాపు 3 నెలల వరకు కూడా బెయిల్ వచ్చే అవకాశం లేదు. కాబట్టి అయితే ఏం జరగబోతుంది, ముఖ్యంగా ఇప్పటికే భగీరథ్ తరపున న్యాయవాదులు కూడా ఇప్పటికే పూర్తి ఆధారాలు సిద్ధం చేశాము. ఆ దగ్గర ఉన్నటువంటి ఆధారాల ఆధారంగా బెయిల్ వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా న్యాయ
వ్యవస్థ పైన పూర్తిగా నమ్మకం ఉన్న నేపథ్యంలో మాత్రం ఇప్పటికే బండి సంజయ్ కూడా ఒక ట్వీట్ చేశారు, పూర్తిగా న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది. అయితే కేసు నమోదైన రోజే పోలీసులు అయితే లొంగిపోవాలని అనుకున్నప్పటికీ కూడా న్యాయవాదులు కూడా బెయిల్ వస్తుంది, మా దగ్గర ఉన్నటువంటి ఆధారాల ఆధారంగా బెయిల్ వస్తుందనే నమ్మకం చెప్పడంతోనే ఇప్పటి వరకు ఆగాము. అయితే ఇంకా లేట్ చేయకుండా మాకు సోమవారం హియరింగ్ ఉన్నప్పటికీ కూడా న్యాయ వ్యవస్థ మీద ఉన్నటువంటి పూర్తి నమ్మకంతో మా కొడుకుని పోలీసులకు అప్పగిస్తున్నామని న్యాయ వ్యవస్థ మీద పూర్తిగా నమ్మకం ఉంది జరిగింది. కాబట్టి అయితే ఈ కేసులో కీలక పరిణామం అయితే చోటు చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా వారి దగ్గర ఉన్నటువంటి ఆధారాల ఆధారంగా ఎటువంటి ఇంపాక్ట్ ఉండబోతుంది కూడా మనకు వేచి చూడాల్సి ఉంది. ప్రధానంగా ప్రస్తుతం అయితే లోపల మాత్రం అయితే భగీరథ్ విచారణ అయితే కొనసాగుతుంది. కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ అద్వాన్ నేతృత్వంలో మాత్రం లోపలైతే విచారణ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం ఇక్కడ కూడా చూసుకోవచ్చు, పోలీసులు కూడా భారీగా ఇక్కడ మోహరించారు. అయితే ఉదయం నుంచి కూడా మనకు ఎక్కడా కనిపించకుండా ఉదయం నుంచి అరెస్ట్ అవుతున్నారని అరెస్ట్ చేస్తాము అని చెప్తున్నప్పటికీ కూడా ఎక్కడ అరెస్టుకు సంబంధించి కూడా ఎలాంటి వివరాలు మనకు తెలియకుండానే నేరుగా రాత్రి 8:30 ప్రాంతంలో కూడా ఒక్కసారిగా అరెస్ట్ చేశామంటూ కూడా ఒకవైపు పోలీసులు చెప్పడం, అదే టైంలో బండి సంజయ్కి సంబంధించి అరెస్ట్ చేయలేదు, మేమే లొంగిపోయామని ఒక చెప్పడం మాత్రం ఈ రెండు విషయాల్లో మాత్రం కాస్త సంగీత అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే మరికొద్ది సేపట్లోనే ఇక్కడ విచారణ పూర్తయిన తర్వాత మాత్రం మేడ్చల్ మెజిస్ట్రేట్ ముందు అయితే సాయి భగీరథ్ని అయితే హాజరుపరుస్తారా, అయితే రిమాండ్కు తరలిస్తారా, లేదా మరోసారి కస్టడీ పిటిషన్ దాఖలు చేసి మరోసారి కస్టడీ విచారణలోకి తీసుకుని, అంటే ముఖ్యంగా బాధితురాలు విక్టమ్ చెప్పినటువంటి ఆధారాల ఆధారంగా మరి బండి భగీరథ్ నుంచి కూడా చాలా విషయాలు తెలుసుకోవాల్సి ఉంది. ఆ విషయాలకు సంబంధించి కూడా వాళ్ళు మరోసారి విచారణ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. నేపథ్యంలో మాత్రం ఖచ్చితంగా కస్టడీకి తీసుకుని అయితే విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. భగీరథ్ నుంచి చాలా విషయాలు రాబట్టాల్సి ఉంది. బాధితురాలు చెప్పిన వివరాల ఆధారంగా అసలు దాంతో పోలి ఉన్నాయా లేదా అనే వివరాలు కూడా తెలుసుకోవాల్సి ఉంది. సో ఎస్ అరుణ్, మరి ఇప్పుడు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిస్తే రేపు ఆదివారం అధికారికంగా కోర్టుకి సెలవు దినం. సో నెక్స్ట్ భగీరథ్ స్టేటస్ ఏంటి? అంటే ఈ రాత్రి తర్వాత ఆయనని పోలీసులకి రిమాండ్కి అప్పగిస్తారా? ఎల్లుండి ఎలాగో హియరింగ్ ఉంది, ఆ హియరింగ్ అలాగే కొనసాగుతుందా, లేకపోతే ఈ రోజు జరిగిన అరెస్టు ఆధారంగా హియరింగ్ కొనసాగే అవకాశాలు ఉన్నాయా? అలాగే ఇప్పుడు విచారణలో ఎవరెవరు పాల్గొంటున్నారు? సిట్ బృందం మొత్తం అక్కడే ఉందా? అంటే లేకపోతే ఇప్పుడు పేట్ బషీరాబాద్ పోలీసులతో పాటు సిట్ బృందంలో ఉన్న సభ్యులందరూ కూడా అక్కడే ఉన్నారా? అసలు ఏంటి స్టేటస్ మొత్తం? అయితే 8:30 నుంచి కూడా ఇక్కడ లోపలికి చేరుకున్న తర్వాత మాత్రం డీసీపీ రితిరాజ్ ఆధ్వర్యంలో ఈ కేసుకు సంబంధించి ఈ కేసును పూర్తిగా ప్రత్యేక పర్యవేక్షణాధికారిగా కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ను నియమించడం జరిగింది. ఆ రితిరాజ్ డీసీపీ నేతృత్వంలో పేట్ బషీరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో కూడా ఇక్కడ విచారణ అయితే కొనసాగుతుంది. కొద్దిసేపటి క్రితమే విచారణ ప్రారంభమైంది. దాదాపు గంట నుంచి కూడా అయితే విచారణ అయితే కొనసాగుతుంది. అయితే ముఖ్యంగా ఇప్పటికే మెజిస్ట్రేట్ కూడా కొంత సమయం ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆ సమయం లోపలే అక్కడికి వెళ్లి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు. అయితే మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన తర్వాత సాధారణంగా 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తారు. అయితే ఆ రిమాండ్ విధిస్తున్న నేపథ్యంలో కూడా మరోసారి పేట్ బషీరాబాద్ చెందినటువంటి పోలీసులు ఈ కేసులో పూర్తి వివరాలు భగీరథ్ నుంచి సమాచారం రాబట్టేందుకైతే మరోసారి కస్టడీలోకి తీసుకుని కస్టడీ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఆ కస్టడీ పిటిషన్ ఆధారంగా కూడా కస్టడీలోకి ఇచ్చే అవకాశాలు మనకు పెద్దగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే భగీరథ్ నుంచి కూడా ఇప్పటికే బాధితురాలి యొక్క స్టేట్మెంట్ ఆధారంగా, అదేవిధంగా బాధితురాలి కుటుంబ సభ్యుల స్టేట్మెంట్ ఆధారంగా కూడా వాళ్ళు చెప్పినటువంటి ఆ అంశాలకు సంబంధించి భగీరథ్తో ఆ అంశాలన్నింటినీ కూడా క్రాస్ చెకింగ్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తిగా భగీరథ్తో కస్టడీలోకి తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. కస్టడీలోకి తీసుకున్న తర్వాత మాత్రం ఎన్ని రోజులు ఇస్తారు, ఎన్ని రోజుల పాటు విచారణ చేస్తారనే విషయాలు కూడా మనకు తెలియాల్సి ఉంది. అయితే ఇక్కడ ప్రాథమిక విచారణ పూర్తయిన తర్వాత మాత్రం మరికొద్ది సేపట్లోనే మేడ్చల్లో ఉన్నటువంటి మెజిస్ట్రేట్ నివాసం దగ్గరికి అయితే తీసుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి మాత్రం ఇంకా కొద్దిసేపటి తర్వాత ఇప్పటికే వైద్య పరీక్షలు కూడా పూర్తయిన నేపథ్యంలో మాత్రం కొద్దిసేపట్లోనే ఈ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి మేడ్చల్లోనే ఉన్నటువంటి జడ్జి ముందుకు తీసుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే రేపు ఆదివారం ఉన్న నేపథ్యంలోనే ఈ రోజు ఖచ్చితంగా 12 గంటల లోపు అయితే ఖచ్చితంగా తీర్పిచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది రిమాండ్కి అయితే ఖచ్చితంగా రిమాండ్ విధిస్తారు, సాధారణంగా రిమాండ్ విధిస్తారు. అయితే రిమాండ్కి సంబంధించి మాత్రం రిమాండ్ విధించిన తర్వాత ఎంబడే కస్టడీ పిటిషన్ దాఖలు చేసి ఎంబడే కస్టడీలోకి తీసుకుంటారా లేదా అనే విషయాలు అయితే కొద్దిసేపట్లోనే మనకు పూర్తి వివరాలు అయితే తెలుస్తాయి. సువర్ణ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సార్.